విశాఖ నగరం మద్దెలపాలెం బస్టాండ్కు ఆనుకుని ఉన్న ప్రదేశంలో వ్యాపారం చేసుకుంటున్న తోపుడు బళ్ళు వర్తకులను ఖాళీ చేయాలంటూ ఆర్టీసీ అధికారులు నోటీసు ఇవ్వడంపై సిఐటియు మద్దెలపాలెం జోన్ కార్యదర్శి వెంకట్రావు మండిపడ్డారు. దీనిపై తోపుడు బళ్ళు వర్తకులు నిరసన చేపట్టి ఆర్టీసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆఖరి జోన్లను తోపుడు బళ్ళ కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలి. షాపులు కట్టే పేరుతో ఆర్టీసీ వాళ్ళు తోపుడు బళ్ళు తొలగిస్తే చూస్తూ ఊరుకో. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ మద్దెలపాలెం బస్టాండ్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి బడా వ్యాపారస్తులకు కట్టబెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రదేశంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని బస్టాండ్ను విస్తరిస్తామని గతంలో చెప్పిన అధికారులు ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకోవడం విడ్డూరమని దుయ్యబట్టారు. ఆ ప్రాంతంలో 32 మంది చిరు వర్తకులు వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారని వారిని అన్యాయంగా ఖాళీ చేయిస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. మద్దెలపాలెం కాంప్లెక్స్ దగ్గరున్న స్కూటర్ స్టాండ్ దగ్గర నుంచి సిగ్నల్ వరకు 32 బళ్ళు గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ తోపుడు బళ్ళు వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నారు. ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ స్థలంలో గోడ కట్టుకోవడం జరిగింది. ఆ గోడను ఆనుకొని వీళ్ళందరూ ఉన్నారు. 40 రోజుల క్రితం ఆర్టీసీ వాళ్ళు 5 షాపులకి ఆక్షన్ వేశారు. ఇంకొక 5 నుంచి ఇంకో 15-20 షాపులకు ఆక్షన్ వేస్తారట. అంటే హైవేను అనుకొని హైవే పేసింగ్లో మొత్తం షాపులు కట్టి అద్దెలకు ఇస్తామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నారు. మేము ఆర్టీసీ మేనేజ్మెంట్ని ఒకటే అడుగుతున్నాం, గత 20 సంవత్సరాల నుంచి ఖాళీ స్థలం ఉంది మీది, మరి ఎందుకు ఈ రోజు వరకు షాపులు కట్టలేదని మేము అడుగుతున్నాం. అలాగే గతంలో ఇక్కడ మెట్రో ట్రైన్ వస్తుంది, పోల్స్ పడతాయి అని ఆ ఖాళీ స్థలాన్ని అలాగే కొనసాగించారు. అలాగే మెయిన్ ఆర్టీసీ డిపో ఇక్కడే పెడతామని చెప్పారు. అలాగే అక్కడ ఆగడానికి బస్సులు ఆగడానికి బస్ స్టేషన్కి ఖాళీ లేదు కాబట్టి ఇక్కడే బస్ స్టేషన్ కడతామని చెప్పారు. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు షాపులు కట్టి ఆ షాపులు ఎదురుగా తోపుడు బళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ గోడ తీసి వీళ్ళందరినీ తొలగించాలని మేనేజ్మెంట్ ఆర్టీసీ మేనేజ్మెంట్ కుట్ర చేస్తుంది. అది చూస్తూ మేము ఊరుకోం. మీకు మేము ఉన్నంతకాలం కూడా ప్రతి నెల నామినల్ ఫీజుతో మేము అద్దెలు కడతాం. ఆ రకంగా మాకు అవకాశం ఇవ్వకుండా బయట వాళ్ళకి ఆక్షన్ పెట్టి 20,000, 30,000, 40,000 రెంట్లు పాడుకున్న వాళ్ళకి నువ్వు రెంట్లకు ఇచ్చి మమ్మల్ని తొలగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. జిల్లా వ్యాప్తంగా తోపుడు బళ్ళ కార్మికులు కదిలించి పెద్ద ఎత్తున పోరాడతాం.